నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారని, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎలక్ట్రికల్ బస్సును తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్ మన కండక్టరే ఉండాలి. తెలంగాణ తెచ్చుకుందేందుకు వేరే వేరే ప్రాంతాల్లో వాడు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికా, లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానిక మనం తెలంగాణ తెచ్చుకుంది. కాబట్టి నేను మీ యూనియన్ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ వెనుక మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిండ్రో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళ చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్ పెట్టారు, మేము క్లియర్ చేసి ఏం పెట్టారో ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అబాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవరిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఏ వర్గాన్ని మీరు వదిలిపెట్టారు? రైతులను వదిలిపెట్టిరా, విద్యార్థులను వదిలిపెట్టిరా, మహిళలను వదిలిపెట్టిరా. ప్రతి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాధపడుతురే తప్ప ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నీ ప్రభుత్వానికి చేత కాదు. నిన్న చెప్తున్నాను ఏదో అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే సమ్మె చేస్తారా ఎవడన్నా? అరే నువ్వు వాళ్ళకి చేసేది చెయ్యి, వాళ్ళకి చేసేది చెయ్యి. మేము చెప్తే ఉద్యోగులు ధర్నా చేస్తారా?